వెల్కమ్ ఫ్రెండ్స్, అందరికి కూడాను. మనం కొన్ని స్టాక్స్ అనేది ఇన్వెస్ట్ చేసాం, ఆల్రెడీ నెగటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎటువంటి స్టాక్స్ని మనం బై చేయాలి అండ్ సెల్ చేయాలనేది కూడా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఫ్రెండ్స్, ఈ యొక్క స్టాక్స్ని ఎగ్జిట్ అవ్వకుండా ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా అనే దాని గురించి కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ 1,95,000 అనమాట. అంటే రఫ్గా ఏంటంటే 2 lakh అనేది వర్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నాం. గత 2 వారాల నుంచి మనం చూస్తూ ఉంది ఏంటంటే దీంట్లో ఎటువంటి ప్రాఫిట్ అనేది రావటం లేదు ఫ్రెండ్స్. దీని ఇండికేషన్ ఏంటంటే ఓన్లీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఊరికే పైకి వెళుతుంది. దాంట్లో కూడా ఏంటంటే హెవీ వెయిట్స్ ఉన్న కంపెనీస్ మాత్రమే బయింగ్ చేసి ఇది ఒక గేమ్ అనమాట. నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ పైకి తీసుకెళ్తూ ఉన్నారు. బట్ ఈ పోర్ట్ఫోలియో అనేది మనకు ఒక బెంచ్ మార్కు. దీంట్లో ఎటువంటి ప్రాఫిట్స్ అనేది గత 2 వారాల నుంచి మనం చూడలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం మన స్టాక్స్ అనేది యాడ్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన యొక్క పోర్ట్ఫోలియో అనేది చూసుకున్నట్టయితే సువెన్ ఫార్మా, సెయింట్ అనేది మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. బట్ హ్యూజ్గా లాసెస్ అనేది నైకా కానీ, గోవా కార్బన్, అతుల్, ఆస్ట్రా మైక్రో, జొమాటో అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆఫ్కోర్స్ గ్లాండ్ ఫార్మా మంచి కంపెనీ అనుకున్నాం, బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్లాన్ ఏ స్టాక్స్ యాడ్ అనేది ఆపేస్తున్నాను. అది ప్లాన్ ఏ అనమాట. ఒక క్లారిటీ అనేది ఉంది, ఎందుకంటే దానికి గల రీజన్ ఏంటనేది ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. మనకి విక్స్ అనేది లో విక్స్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. ఓకేనా. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 13 నుంచి 16 దాకా వచ్చింది. కరోనా టైంలో ఫ్రెండ్స్, ఆ టైంలో ఒకనొక టైంలో 70 కాదు 80 దాకా వెళ్ళింది. మన గ్రాఫ్ అనేది చూసుకున్నట్టే ఇక్కడ 80 దాకా కూడా వెళ్ళింది. లైన్ చార్ట్ అనేది మనకి 70 చూపిస్తుంది, కానీ ఇక్కడ చూడండి 87 దాకా వెళ్ళింది రఫ్గా. ఓకేనా. సో ఎప్పుడైతే విక్స్ అనేది రైజింగ్ అవుతుందో అప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనకి స్టాక్స్ అనేది చీప్గా దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి అడ్వాంటేజ్, ఎప్పుడు విక్స్ అనేది రైజ్ అయినప్పుడు ఫ్రెండ్స్. ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క లో విక్స్ ఎన్విరాన్మెంట్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో బేస్డ్ ఆన్ ద విక్స్ ఏంటంటే ఇప్పుడు స్టాక్స్ అనేది ఫ్రెష్గా యాడ్ చేయటం కరెక్ట్ కాదు. నెక్స్ట్, ఒకవేళ మన స్టాక్స్ అనేది బై చేయాలి అనుకుంటే ఫ్రెండ్స్, నేనేం రికమెండేషన్ చేస్తానంటే నిఫ్టీ 50 అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, వాటిల్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోవచ్చు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడు చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తున్నాను. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు నిఫ్టీ అనేది కరెక్షన్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, రిట్రేస్మెంట్ అనేది మనకి 50% లేదా 618 రిట్రేస్మెంట్, దీన్ని మనం గోల్డెన్ రేషియో అంటాం. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మార్కెట్ అక్కడి నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటుంది, అట్లీస్ట్ పుల్ బ్యాక్ ర్యాలీ అయినా చేసే అవకాశం అయితే ఉంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, థర్డ్ టిప్ ఏంటంటే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఆ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మనం హెడ్జింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంకు స్టాక్స్ అనేవి ఉన్నాయనుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే స్టాక్స్ ఉన్నాయనుకుందాం. మీరేం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, దీంట్లో ఎన్నో పాలసీలు అనేది మనం అప్లై చేసుకోవచ్చు. దాంట్లో 2 పాలసీలు అనేది బెస్ట్ పాలసీలు చెప్తున్నాను. ఫస్ట్ది వచ్చేసరికి మీరు కాల్ అనేది సెల్ చేసుకోవచ్చు, దూరంగా ఉన్న కాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, దీన్ని మీరు 1000 రూపాయల దగ్గర కొన్నారనుకుందాం. ప్రస్తుతం అది 900 దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే 100 రూపీస్ లాస్లో ఉన్నారు. మీరేం చేయొచ్చు అంటే 1000 దగ్గర ఉన్న కాలు లేకపోతే దానికంటే పైన ఉన్న కాల్ అనేది సెల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ ఏంటంటే మార్కెట్ కిందకు వెళ్తున్న స్టాక్స్ మీ లిస్ట్లో ఉంటాయి, మీ వాచ్ లిస్ట్లో, మీ పోర్ట్ఫోలియోలో. బట్ ఏంటంటే మీరు ఈ విధంగా మంత్లీ ఎంతో కొంత ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది కవర్డ్ కాల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. దీన్ని సింపుల్గా కవర్డ్ కాల్ స్ట్రాటజీ అంటారు. బట్ అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు లాట్ సైజ్ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట, ఏదైతే ఈక్విటీ మీరు హోల్డ్ చేస్తున్నారో అది. రెండవది వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి కంప్లీట్ హెడ్జింగ్ చేయాలి అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అనేది మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉంది, కంప్లీట్ హెడ్జ్ చేయాలంటే మీరు ఫ్యూచర్ని షార్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్యూచర్ షార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఇలా 1000 రూపీస్ దగ్గర మీరు కొన్నారు కదా,
అలా ఫర్ ఎగ్జాంపుల్ 600కి వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ 400 రూపాయలు అనేది మీకు లాస్ అనేది వచ్చింది వర్చువల్గా ఎక్కడ ఈక్విటీలో. బట్ వేరేజ్ ఫ్యూచర్ని షార్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ కూడా రోల్ ఓవర్ చేసుకుంటుంటే ఓకే లాస్ట్ రోజు ఇది ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ మంత్ది ఫర్ ఎగ్జాంపుల్ 400 రూపీస్ అనేది మీరేం చేయొచ్చు అంటే ఎర్న్ అనేది చేయొచ్చు వయా ఫ్యూచర్ని షార్ట్ చేయడం ద్వారా. ఈ వచ్చిన అమౌంట్ను కూడా మీరు కావాలనుకుంటే ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంకులో 600 దగ్గర ఆ అమౌంట్ అనేది ప్రాఫిట్ ఉంటుంది కదా, దాంతో మీరు బయింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇది ఒక స్ట్రాటజీ ఫ్రెండ్స్. లేదు ఇంకా మనం స్టాక్స్ బెస్ట్ ప్రైస్ దగ్గర ఉన్నాయి, బెస్ట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి అనుకుంటే ఫ్రెండ్స్ మీరేంటంటే ఆ స్వింగ్ ట్రేడింగ్ కోసమే చూడండి. డోంట్ ఇన్వెస్ట్ రైట్ నౌ. స్వింగ్ ట్రేడింగ్ అంటే లైక్ మేబీ 10 days 1 week కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్ చేయాలంటే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ అనేది ఓకే మనకి 30 నుంచి పైకి వస్తుంది అనుకోండి. 30 నుంచి పైకి రావడం స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 లెవెల్ అనుకుందాం ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐ ఇలా వెళ్ళింది, మంత్లీ టైం ఫ్రేమ్లో స్లోగా ఇలా పైకి వస్తున్నప్పుడు ఏంటంటే మీరు యావరేజింగ్ టెక్నిక్ అనేది ఏదైతే లాస్లు ఉన్నాయో వాటిల్లో అనేది చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మార్కెట్ యొక్క డిప్ ఎంత బయటికి ఉంటుంది అనేది తెలియదు. అండ్ గ్లోబల్ క్యూస్ కూడా మనకి ఏంటంటే నెగిటివ్ సెంటిమెంట్ అనేది చూపిస్తున్నాయి. కాబట్టి పోర్ట్ఫోలియోలో ప్రస్తుతానికి ఫ్రెష్గా యాడ్ చేయడాన్ని తగ్గించి ఉన్న పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేయొచ్చు అనే దాని మీద మీరు ఫోకస్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్ రైట్ నౌ. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.